'బాహుబలి' తర్వాత ప్రభాస్ స్థాయి ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ నుంచి ఏ సినిమా వచ్చినా అది ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంటోంది. అందుకే మేకర్స్ సైతం ప్రభాస్‌తో భారీ సినిమాలనే ప్లాన్ చేస్తున్నారు. 'ఫౌజీ' కూడా భారీ స్థాయిలో తీస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఒక పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుంది. కథ స్వాతంత్ర్య సమయానికి ముందు కాలంలో సాగుతుందట. ఇందులో ప్రభాస్ బ్రిటిష్ ఆర్మీ అధికారిగా కనిపించనున్న వార్తలు వచ్చాయి. హీరోయిన్‌గా ఇమాన్వి నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో హీరో నటిస్తున్నట్లు తెలుస్తోంది. రాహుల్ రవిచంద్రన్ ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నాడన్న టాక్. ఇప్పటికే ఆయన షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విశాల్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే 3కి పైగా పాటలకు ట్యూన్స్ రెడీ అయినట్లు సమాచారం. ఇది 1970ల నాటి పీరియాడికల్ వార్ డ్రామా అని సమాచారం. ఇందులో ప్రభాస్ ఒక సైనికుడి పాత్రలో నటిస్తున్నట్లు టాక్. ఈ సినిమాలో డార్లింగ్ సరసన ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తవగా ఓ పోస్టర్ కూడా విడుదలయ్యి అంచనాలను పెంచేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రాబోతున్న ఈ చిత్రం ఈ ఏడాది విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ వామికా గబ్బి కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి ఆమెతో చిత్ర బృందం చర్చలు కూడా జరపగా వామిక నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించనున్న ఈ సినిమా కోసం పలువురు టాప్ టెక్నీషియన్లు వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తోందో చూడాలి.